96లో ఒక చురుకైన కుర్రాడు తెరపై మొదటిసారి మెరిశాడు. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటూ కుర్రకారుకి ఒక్క ట్రెండ్ సెట్టర్గా నిలిచాడు. తొలి ప్రేమ, ఖుషి, బద్రి వంటి బ్లాక్ బస్టర్ హిట్స్తో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అభిమానుల గుండెల్లో పవర్ స్టార్గా మెరుస్తున్నాడు. రియల్ లైఫ్లో మనలో చాలా మందికి స్టైల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్పిరేషన్. అలాగే రియల్ లైఫ్లో తన ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి మనం ఏం నేర్చుకోగలమో చూద్దామా? నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారి ఆస్తులు, అప్పుల వివరాలని కూలంకషంగా తెలుసుకుందాం. అందులో స్టెప్ బై స్టెప్ అతని ఆస్తులు ఏ రూపంలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అప్పులు ఎలా ఉన్నాయి, వాటిని ఎలా వాడుతున్నారు, తనకు ప్రాపర్టీస్ ఏ రకాలుగా లేక ఉన్నాయి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. పర్టికులర్గా అతని ఎసెట్స్ ల్యాండ్లోనే లాక్ అయి ఉంది. ఆ విషయాలని కంప్లీట్గా ఇక్కడ మనం మాట్లాడుకుందాం. తర్వాత అప్పులు, తన నెట్వర్త్ ఎక్కడుంది, ఎలా ఉంది, ఆ విషయాన్ని కూడా అనాలిసిస్ ద్వారా వివరిస్తాను. పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో రిపోర్ట్ గురించి అనాలిటికల్గా ఇప్పుడు ఆలోచిద్దాము. ఇన్వెస్ట్మెంట్ బ్రేక్ డౌన్ ఎలా ఉంది అనేది వివరిస్తాము. టోటల్ అండ్ అసెట్స్ 136 crores పైన ఉన్నాయి. అందులో మూవబుల్ అసెట్స్ అంటే స్థిరంగా ఉండే ఆస్తులు దాదాపుగా 69% ఉన్నాయి. మూవబుల్ అసెట్స్, చరాస్తులు, ఏవైనా మూవ్ అయ్యే అసెట్స్, గోల్డ్ అటువంటి మూవబుల్ అసెట్స్, వాటిలో 30.6% ఉంది. ఇప్పుడు మూవబుల్ అసెట్స్లో టోటల్గా 94 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయింది. అందులో అగ్రికల్చర్ ల్యాండ్స్ 11 crores. శంకరంపల్లి దగ్గర తనకు 18 ఎకరాల పైన వేరియస్ ల్యాండ్స్ ఉన్నాయి. అది అగ్రికల్చర్ ల్యాండ్స్. అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, వేకెంట్ సైట్స్ కానీ లేదా వేరే రకాల పొలాలు కన్వర్టెడ్ ఇంటూ రెసిడెన్షియల్ ప్రాపర్టీగా కన్వర్ట్ అయిన ప్రాపర్టీస్ ఒక 56% నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్, అంటే వ్యవసాయానికి ఉపయోగపడని ల్యాండ్స్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటారు. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ తనకు మంగళగిరి దగ్గర, ఇక్కడ హైదరాబాద్లో అనేక రకాల ప్రాపర్టీస్ ఉన్నాయి. వాటన్నిటి విలువ తన టోటల్ ఇమ్మూవబుల్ అసెట్స్లో 33% ఉంది. ఇప్పుడు మనం మూవబుల్ అసెట్స్ గురించి మాట్లాడుకుందాం. టోటల్గా మూవబుల్ అసెట్స్లో 41 crores ఉన్నది. అందులో బ్యాంక్ డిపాజిట్స్లో మేజర్ పోర్షన్ ఉంది. అది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంది మరియు ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలోనూ ఉంది. అది టోటల్గా 39.9% ఉంది. అలాగే నెక్స్ట్ వెహికల్స్, తనకున్న మొత్తం వెహికల్స్లో 14 కోట్ల పై మాట ఉన్నాయి. ఆ వెహికల్స్ వాల్యూ 33.5% ఈ కార్పస్లో ఉంది. కమోడిటీస్, గోల్డ్, సిల్వర్, డైమండ్స్, వాటి విలువ 6% కంట్రిబ్యూట్ చేస్తోంది. పర్సనల్ లోన్స్ అంటే తను వేరే వాళ్ళకి ఇచ్చిన లోన్స్ 8.8% ఉంది. స్మాల్ సేవింగ్స్ అంటే పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్, ఎన్పిఎఫ్, అటువంటి వాటిలో 7.3% వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా అతని అసెట్స్ వాల్యూ 136 crores ఉన్నది. ఇందులో తనకున్న అప్పుల గురించి మాట్లాడుకుందాం. లైబిలిటీస్ 65 crores పై మాట ఉంది. అందులో బ్యాంక్స్ నుంచి 26.7% అంటే 17 crores పైన బ్యాంక్స్ నుంచి తీసుకున్నారు, వేరియస్ బ్యాంక్స్. అవి వెహికల్ లోన్స్ రూపంలో ఉన్నాయి, మార్టిగేజ్ రూపంలో ఉన్నాయి, ఓడి రూపంలో కూడా కొంత అమౌంట్ తనకు లోన్ రూపంలో పొందారు. అవి కాకుండా చాలామంది వ్యక్తుల దగ్గర నుంచి ఒక 71% వరకు తన టోటల్ దీంట్లో డెట్స్ రూపంలో తీసుకున్నారు. అంటే హ్యాండ్ లోన్స్ తీసుకుంటా ఉండేవంటి అలాంటి లోన్స్ 71% ఆఫ్ ద
లోన్స్ ఉన్నాయి. అవి కాకుండా ఒక 2 కోట్ల రూపాయలు వేరే హ్యాండ్ లోన్ ఉంది. ఈ రకంగా తన లైబిలిటీస్ అన్నీ కంప్లీట్గా ఒక అన్ఆర్గనైజ్డ్ వేలో తీసుకొనడం జరిగింది. ఇప్పుడు మనం అసెట్స్ గురించి చర్చించాము, లైబిలిటీస్ గురించి చర్చించాము. అసెట్స్ నుంచి టోటల్ లైబిలిటీస్ తీసేస్తే తనకు మిగిలేది నెట్వర్త్. దాన్నే నెట్వర్త్ అంటాం. అది 70 crores పైన ఉంది. నెట్వర్త్ పాజిటివ్గా ఉంది. అయినప్పటికీ ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా మనం ఎలా ఉండాలి అది పవన్ గారికి చెందుతుంది. పవన్ గారికి వేరే విషయం, అతని ఆదాయం ఎక్కువ, ఏ రకంగా ఉన్నా పర్లేదు. కానీ మన విషయంలో ఎలా ఉండాలి, మనం ఏ రకంగా జాగ్రత్త పడాలి అనే విషయాన్ని ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు చర్చించిన వాటి గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. 1, 136 crores ఆస్తుల్లో 70% స్థిరాస్తుల్లో ఉన్నాయి, మరి చరాస్తులు 30% మాత్రమే ఉన్నాయి. 2, ఇన్కమ్ తెచ్చిపెట్టే ఆస్తులు అక్యుములేట్ చేయలేదు. 3, క్రిటికల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ ఈ అనాలిసిస్లో క్లియర్గా కనబడుతుంది. అందుకే 66 కోట్ల అప్పులు ఉన్నాయి. 4, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ 70 crores అయితే ఉన్నాయి, కానీ ల్యాండ్లో లాక్ అవ్వడం వల్ల లిక్విడిటీ ప్రాబ్లంతో సతమతం అవడం కనబడుతోంది. 5, హ్యాండ్ లోన్స్లో 46.7 crores ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావు, చాలా కాస్ట్లీ బారోయింగ్స్ ఇవన్నీ. 6, బ్యాంక్స్ నుండి పొందిన 17.5 crores అప్పుల్లో కూడా కార్ కొరకు 41%, మార్టిగేజ్లో 32%, ఓడి 27% ఉంది. 7, గ్రోయింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే క్యాపిటల్ మార్కెట్లో నామమాత్రపు పెట్టుబడులు కూడా లేవు. అన్ని రకాలుగా గమనిస్తే మన కోసం పనిచేసే అసెట్స్ ఏర్పరచుకున్న దాఖలాలు లేవు. 8, తన పరిస్థితి బాగా ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు అప్పు పుడుతుంది. మన పరిస్థితులు ఏమాత్రం అనుకూలించని సమయంలో క్రెడిటార్స్ చేసే ప్రెషర్స్ని తట్టుకోవడం కొరకు మనం స్థిరాస్తిని త్రోవే ప్రైస్కు అమ్ముకోవాల్సిన అవసరం రావచ్చు. 9, పెరినియల్ ఇన్కమ్ క్రియేట్ చేసే అసెట్స్ను క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం గుర్తించాలి. 10, ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ తప్పక మంచి రిటర్న్ తెచ్చిపెడుతుంది, కానీ ఫైనాన్షియల్ అసెట్స్ కూడా లాంగ్ పీరియడ్లో అంతకంటే ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తాయి. అది ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ తెచ్చిపెడతాయి అనే సంగతిని మరవకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఒక టాప్ క్లాస్ సెలబ్రిటీ. తను గత 5 years ఐటీ రిటర్న్స్ ప్రకారము 18-19లో 1 crore లాస్, 21-22లో 30 crores ఇన్కమ్ సంపాదించారు. లేటెస్ట్ ఇయర్ 22-23లో కూడా 12 crores ఇన్కమ్ ఉంది. అలాంటి వారు ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నిలదొక్కుకోగలరు. కానీ మనం తన ఫైనాన్షియల్ కండిషన్స్ నుండి అనేక విషయాలు తెలుసుకొని మనకు కావలసిన వాటిని అమల్లో పెడతాం. ఈ అనాలిసిస్కు తన లేటెస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసేందుకు సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ ఆధారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏదైనా పొలిటీషియన్ ఫైనాన్షియల్ అనాలిసిస్ తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.